అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ నోటిదూల ఇప్పుడు టీడీపీ అగ్రనేతల తలకు చుట్టుకున్నట్లయింది. కక్కలేక మింగలేక బయటకు ఏమీ అనలేక టీడీపీ పెద్దలు మదనపడుతున్నట్లు సమాచారం. దగ్గుబాటి చెప్పిన ఒక్క సారీతో వివాదం సద్దుమణుగుతుందని అనుకుంటే అందుకు భిన్నంగా అది చినికి చినికి గాలివానగా మారుతోంది. దగ్గుబాటి వాడిన పదజాలం సభ్య సమాజం తలదించుకునేదిగా ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రెస్ మీట్ పెట్టేందుకు ప్రయత్నిస్తే పోలీసులు వారిని వారించి బెదిరించిన తీరు కూడా ఆగ్రహం తెప్పించింది. వివాదానికి కారణమైంది. జూనియర్ ఫ్యాన్స్ హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. అది తన వాయిస్ కాదని అంటూ దగ్గుబాటి క్షమాపణ చెప్పినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఊరుకునేందుకు సిద్ధంగా లేరు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలను తీవ్రతరం చేస్తున్నారు. పైగా ఇతర రాష్ట్రాల్లోని జూనియర్ అభిమానులు కూడా వారికి తోడు కావడంతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరబోతున్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేయబోతున్నారు. చలో అనంత పేరుతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనంతపురంలోని దగ్గుపాటి క్యాంప్ ఆఫీస్కు బయలుదేరారు. అప్పటికి దగ్గుపాటి దారికి రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు చేపడతామని ప్రకటించారు. ఈ ఉద్యమం ఇతర రాష్ట్రాలకు కూడా పాకింది. కర్ణాటక నుంచి వందల సంఖ్యలో అభిమానులు ఆంధ్రలోకి ప్రవేశిస్తున్నారు. విడపనకల్లు కర్ణాటక సరిహద్దు చెక్పోస్ట్ వద్ద అఖిల కర్ణాటక ఎన్టీఆర్ సేవా సమితి సభ్యుల్ని పోలీసులు అడ్డుకున్నారు. 8 వాహనాల్లో వస్తున్న దాదాపు 40 మందిని అరెస్ట్ చేసి ఉరవకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొంతమందిపై పోలీసులు చేయి చేసుకున్నారు. అటు బళ్ళారి నుంచి కూడా పదుల సంఖ్యలో ఫ్యాన్స్ అనంతపురం వస్తున్నారు. ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల వాహనాల్ని పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు 50 మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరికొన్ని రోజుల్లో ఈ వ్యవహారం మరింత తీవ్ర రూపం దాల్చేలా కనిపిస్తోంది. తమిళనాడు ఎన్టీఆర్ అభిమానులు కూడా రంగంలోకి దిగేలా ఉన్నారు. వీడియో విడుదల చేస్తే చాలదని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ బయటకొచ్చి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే మాత్రం ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. మరోవైపు సహనటుడిపై ఇంత జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ స్పందించకపోవటం ఏంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంలో జరిగే ప్రతి విషయానికి స్పందించే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో మాత్రం మౌనంగా ఉండటం ఎన్టీఆర్ ఫ్యాన్స్ సహించలేకపోతున్నారు. మంత్రి అనితను విమర్శించి సీజ్ ద షిప్ అంటూ డైలాగులు వదిలిన పవన్ కళ్యాణే ఇప్పుడు మౌనరాగాలు ఆలపించడం వారికి ఏమాత్రం నచ్చటం లేదు. పవన్ కళ్యాణ్ కనిపిస్తే నిలదీయాలని జూనియర్ అభిమానులు భావిస్తున్నట్లుగా మరో వార్త ప్రచారంలో ఉంది. దీంతో రాజకీయ రంగు పులుముకున్న దగ్గుబాటి కామెంట్ తో ఆంధ్రప్రదేశ్ మొత్తం అట్టుడికే ప్రమాదం ఏర్పడింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.